ఈ రోజుల్లో పాపం చేయడం ఎంత సులభమైపోయిందో. కోరుకుంటుంది ఏమిటో తెలుసా? ఏకాంతం. రైట్ సహోదరి సహోదరులు, అమ్మకు తెలియకుండా, నాన్నకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా నువ్వు పిచ్చి వేషాలు వేయొచ్చు, కానీ ఆయనకు తెలియకుండా వేయలేవే. అమ్మ నాన్న చూస్తే నీకు చివాట్లు పెడతారు, కానీ ఆయన చూశాడు అనుకోండి, చివాట్లు పెట్టడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అవసరమైతే చంపి పడేస్తాడు. జాగ్రత్త. మన మనుషుల్ని వాళ్ళ కళ్ళను కప్పేసేయచ్చు, కానీ దేవుని కళ్ళను మనం కప్పలేం కదా. దేవునికి దూరంగా ఎక్కడికి పారిపోలేం కదా. మనం అందరం కూడా దారి తప్పిన వాళ్ళమే, మనం అందరం కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళమే. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించటం మానలేదు. అయినప్పటికీ దేవుడు మన పట్ల తన ప్రేమను కనపరచడం కూడా మానలేదు. పాడైపోయిన మనం బాగుండాలి అని చెప్పి దేవుడు తన ప్రియమైన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు.